ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు ఉపవాచకంలోని మొదటి పాఠ్యభాగమైన ఉద్దిరాజు రాఘవరంగారావు రాసిన లండన్ విద్యార్థి. ఈ పాఠ్యభాగంలో ముఖ్యంగా 5 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 5 ప్రశ్నలకు సమాధానాలేంటో ఒకసారి చూద్దాం. 1. సీమ చదువుపై విశ్వనాథ శర్మ అభిప్రాయం తెలపండి. 2. తుకారాంకు లండన్లో ఏమని మారుపేరు వచ్చింది, ఎందుకు వచ్చింది? 3. గురురావు తుకారాంల మధ్యనున్న తారతమ్యం ఏమిటి? 4వ ప్రశ్న, తుకారాం లండన్ వెళ్లడం వలన అతనిలో వచ్చిన మార్పు ఏమిటి? 5. లండన్ విద్యార్థి కథలోని ఇంగ్లీష్ వాక్యాలను రాయండి. ముందుగా మొదటి ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని తెలుసుకుందాం. సీమ చదువుపై విశ్వనాథ శర్మ అభిప్రాయం తెలపండి. విశ్వనాథ శర్మ, సీమలో చదువుకోవడం వల్ల మన ఆచార వ్యవహారాలు దెబ్బతింటాయని, చివరకు పిల్లలు కూడా మనకక్కరకు రాకుండా అయి వస్తారని, డబ్బు పాడు చేసుకుంటారని, సత్తా ఉండాలే కాని మన దేశీయ విద్య విదేశీ విద్యకు ఏమాత్రం తక్కువ కాదని తన అభిప్రాయం చెప్పాడు. ఇక 2వ ప్రశ్న, తుకారాంకు లండన్లో ఏమని మారుపేరు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒకసారి చూద్దాం. తుకారాంకు లండన్లో మిస్టర్ తు అని మారుపేరు వచ్చింది. దానికి కారణం లండన్ యూనివర్సిటీలో తుకారాంకు సహాధ్యాయి అయిన కొంగా దొరసానికి తుకారం అను పేరు పొడవుగా, ఉచ్చారణ సౌకర్యం లేనిదిగా కనిపించింది. అందుకే కొంగా దొరసాని తుకారాన్ని మిస్టర్ తు అని పిలిచేది. గురురావు తుకారాముల మధ్యనున్న తారతమ్యం ఏమిటి? ఈ ప్రశ్నలో మనం గురురావు ఎలాంటివాడు, తుకారాం ఎలాంటివాడు అని రాస్తే సరిపోతుంది. ముందుగా, గురురావు తల్లిదండ్రుల మాట జవదాటనివాడు, భార్య మీద ప్రేమ కలవాడు, తండ్రి పిలుపు వచ్చిందంటే పనులన్నిటినీ వదిలిపెట్టే వెళ్ళేవాడు, తండ్రి వచ్చాడంటే లేచి నిలబడి తండ్రి ఆజ్ఞ అయ్యే వరకు కూర్చునేవాడు కాదు. మరి తుకారం ఎలాంటివాడు? తుకారం మాత్రం చదువు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ డిన్నర్లని, డ్యాన్స్లని, షికారులని, సినిమాలని కాలం గడిపాడు. తనకు అంతకుముందే పెళ్లి అయినా రహస్యంగా ఓ దురస్థానాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తండ్రిని కలవడానికి ఇష్టపడాడు. తండ్రికి గౌరవం ఇవ్వడు. దొరసాని మీద ఉన్న మోజుతో కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కుటుంబాన్ని విడిచిపోతాడు. ఇక 4వ ప్రశ్న, తుకారం లండన్ వెళ్లడం వలన అతనిలో వచ్చిన మార్పు ఏమిటి? తుకారం పై చదువుల కోసం లండన్ వెళ్లి కాలానంతా డిన్నర్లలో, డ్యాన్సులలో, షికారులలో, సినిమాటోగ్రాఫ్లలో గడిపాడు. విద్య నేర్చాడో తెలియదు కానీ మాయామర్మం, కుట్ర, మోసం మాత్రం బాగా వంటబట్టింది. నల్లతోలు సంచిలో తెల్ల విజ్ఞానమును నింపుకొని తండ్రికి కడుపుకోత మిగిల్చాడు. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత కుటుంబం గురించి పట్టించుకోలేదు. ఆఖరికి తినే తిండిని కూడా దిస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మీ అని అన్నాడు. 4 సంవత్సరాలకే తెలుగు బొత్తిగా మర్చిపోయిన వాడిగా ప్రవర్తించాడు. చివరికి దొరసాని మోజులో కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను విడిచి వెళ్ళాడు. ఇక చివరి ప్రశ్న, లండన్ విద్యార్థి కథలోని ఇంగ్లీష్ వాక్యాలను రాయండి. ఒకసారి దీంట్లో 3 వాక్యాలున్నాయి. ఒకసారి సమాధానాన్ని చూద్దాం. ఓ దిస్ ఈజ్ నాట్ మై లీజర్ టైమ్, ఆస్క్ హిమ్ టు కమ్ ఎట్ 5. అంటే ఇది విశ్రాంతి సమయం కాదు, సాయంకాలం 5 గంటలకు రమ్మనండి అని పడవలో ఉన్న తుకారాం తండ్రిని కలవడానికి దివాన్తో అన్న మాట ఇది. దిస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మీ, ఆ భోజనం నాకు సరిపడదు అని భోజన విషయంలో అంటాడు. చివరికి 3వది, భార్య తన దగ్గరికి వస్తే హూ ఆర్ యూ ప్లీజ్ అని అంటాడు. ఇవి అతను అన్నటువంటి ఇంగ్లీష్ వాక్యాలు. ఈ విధంగా పై ప్రశ్నలన్నింటికి కూడా చక్కగా క్లుప్తంగా సమాధానాన్ని రాస్తే మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది.